నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల వేళ 32వ డివిజన్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ కేంద్రాల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తున్నారని, వాళ్ళు కాంగ్రెస్ సానుభూతి పరులే అంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేసిండ్రు. అపరిచితులను వెంటనే పంపించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ దేవేందర్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగిర్రు. పోలీసులు అక్కడకు చేరుకొని నిరసనకారులను తరలించిర్రు. కాగా 32వ వార్డులో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిని పోటీలో ఉంది. సైలెంట్ గా ఓటింగ్ పడుతుంటే దాన్ని నా కాంగ్రెస్ నాయకులు పోలీసులని వెంటబెట్టుకొని వచ్చి ఏదైనా అరెస్ట్ చేసి ఏ కొట్టులో తీసుకుపోవాలనే ప్రయత్నం చేస్తే మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కూడా కట్టడి చేసి, మరి ఇది కరెక్ట్ విధానం కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో అందరూ కూడా పద్ధతిగా ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయబద్ధంగా ఎలక్షన్ జరపాలి. మాకు ఒక నీతి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక నీతిలాగా చేయొద్దు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో లోపలి పోలింగ్ల బూతులలో కూడా పోయి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని మాత్రం ఏం అనటం లేదు. మా పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను మాత్రము 200 మీటర్ల అవతల ఉన్న కొట్టడము, రౌడీజం చేయడము పోలీసు అధికారులు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ విధానం కాదు. ఎందుకంటే ఓడిపోతున్నామన్న భయం, నల్గొండలో కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుందని భయపడి సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఓర్వలేని దానితో ఇలాంటి చిగురుమారులు ఘటనలు చేసి, రౌడీలు చేసి, భయభ్రాంతులు చేసి ఎన్నికలను డిస్టర్బ్ చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. కానీ ప్రజలు దానికి సిద్ధంగా లేరు. టీఆర్ఎస్ పార్టీని చూపించాలి, మళ్ళీ గతంలో జరిగిన అభివృద్ధిని తెచ్చుకోవాలి. అది కేసీఆర్ తోటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతోటి అవుతుందని ఈ నల్గొండలో కారు గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. ఈ వెంకరెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రికి పీటలు కదులుతుంటే భయపడి పోలీసులు అడ్డు పెట్టుకొని 3 రంగుల కండువా పోలీసు మెడలేసి ఎక్కడికక్కడ 48 వార్డులలో కూడా ఇదే చిత్రహింసలు పెడుతున్నటువంటి సందర్భం. మా క్యాడర్ని ఎన్ని విధాల ఇబ్బంది పెడుతున్నారో అన్ని విధాల ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నా. సోదరులారా, నీతి నిజాయితీగా ధర్మంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఓటేయాలని కోరుకుంటుందిగా ఇలాంటి గుండాయిజాన్ని అరికట్టాలని ప్రజలను కోరుతూ పోలీస్ ఎస్పీ గారు కూడా వెంటనే స్పందించి వారిని వెంటనే కట్టడి చేయాలని కూడా కోరుతాం.